హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు బిగ్ బాస్ 10కి సంబంధించి అగ్ని పరీక్ష 2.0 అయితే స్టార్ట్ అయిపోయింది. రేపటి నుంచి ఇంకా స్టార్ట్ అయినట్టే ఇంకా రేపటి నుంచి, కాబట్టి ఇంకా షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయరు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. అదేంటంటే బిగ్ బాస్ 10, బిగ్ బాస్ 9 అయితే ఒక అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ అయ్యి అగ్ని పరీక్షలోకి వచ్చినటువంటి కామన్ మ్యాన్గా ఉన్నటువంటి కళ్యాణ్ పడాల ఏకంగా బిగ్ బాస్ టైటిల్ గెలిచి ఒక మైలురాయిని అయితే నిలబెట్టడం చెప్పవచ్చు. ఎందుకంటే కామనర్గా వెళ్ళి అగ్ని పరీక్షలో పాస్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ బిగ్ బాస్ 9కి వెళ్ళి అక్కడ బిగ్ బాస్ 9 కప్పు సాధించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అదే కోవలోకి సంబంధించిందే ఇప్పుడు బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2.0. ఇక్కడ ఈ అగ్ని పరీక్షకు ఉన్నటువంటి క్రేజ్ని చూసి ఇంతవరకు తెలుగులోనే ఉండింది కాబట్టి ఇప్పటి నుంచి ఇక అన్ని భాషల్లో కూడా అగ్ని పరీక్ష స్టార్ట్ కాబోతుంది. ఇక రేపటి నుంచి అయితే అగ్ని పరీక్ష ఆగస్టు 5 నుంచి అయితే అగ్ని పరీక్ష షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. 15 వరకు షూట్ చేస్తారు. మొత్తం 22 ఎపిసోడ్స్ 15 నుంచి మనకు స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతవరకు కూడా అగ్ని పరీక్ష అనేది ఓన్లీ జియో హాట్స్టార్లోనే వచ్చేది. ఈసారి జియో హాట్స్టార్ ప్లస్ టీవీలో కూడా, మా టీవీలో కూడా రాబోతుంది. ఇది అగ్ని పరీక్ష 2.0కి సంబంధించి. ఇప్పుడు దీనికి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అంటే ఇంతవరకు కూడా చాలా అగ్ని పరీక్ష గురించి చెప్పినప్పుడు కామనర్స్గా ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఇక్కడ కామనర్స్ ఎవరు అనుకుంటే ఇంతవరకు ఎవరికి తెలియని వ్యక్తులను తీసుకుంటే కామనర్స్. కానీ ఇప్పుడు తీసుకున్న వాళ్ళలో అందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఒకరోరికి 200K 300K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే. ఈ విధంగా ఉన్నోళ్ళు ఇంకా ఆల్రెడీ ఆటోమేటిక్గా వాళ్ళు కామనర్స్ అని ఎట్లా అంటారు? వాళ్ళు సోషల్ మీడియా, ఇప్పుడు ఫేమ్ అంతా సోషల్ మీడియాలో ఆల్రెడీ వాళ్ళు ఫేమ్ అయిన వాళ్ళే, తెలిసిన మొహాలే. కాబట్టి వీళ్ళనైతే నా దృష్టిలో అయితే కామనర్స్ అని నేనైతే అనుకోలేదు. ఇంతవరకు కళ్యాణ్ పడాల వాళ్ళు సంబంధించి ఫస్ట్ అగ్ని పరీక్ష ఫస్ట్ అప్పుడు కదా కళ్యాణ్ పడాల అంతవరకు వచ్చేవరకు కూడా ఎవరికి తెలియదు. తను ఈ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా చేయలేదు. అట్లా ఆ విధంగా ఉంటే క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ పేర్లలో కొంతమంది ఇవి ఊహాగానాలు మాత్రమే. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా కన్ఫర్మేషన్ ఎవ్వరికీ తెలియదు, ఎక్కడ అఫీషియల్గా రాలేదు. ఊహాగానాలకు సంబంధించినటువంటివే చెప్తున్నాను నేను. మనం ఈ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఊహలే ఊహించుకొని వస్తారేమో అని అనుకోవాల్సిందే తప్ప. దీంట్లో ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తి జపాన్కు సంబంధించిన వ్యక్తి, ఆ పేరు కూడా నక్షత్రంగా రాదు. అతను ఒకరు. నెక్స్ట్ RCK, ఇతను వచ్చేసి యూట్యూబరు. ఇతని వీడియోస్ కొన్ని పెట్టిన 1-2 గంటల్లోనే మిలియన్స్లోకి వెళ్తాయి యూట్యూబ్లో. కాబట్టి ఇతను ఫేమస్ ఆల్రెడీ. ఇతను మరి కామనర్ అని ఎట్లా అంటారో నాకైతే అర్థం కాదు. అట్లా ఆ విధంగా నేను ఎవరిని కించపరచడం కాదు. కామనర్స్ అంటే కామనర్స్ లాగానే ఉండాలి. కానీ ఇతను సెలెక్ట్ అయ్యాడు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమైతే చూడాలి. వీళ్ళైనా కానీ ఇదేం ఊరికే సబ్స్క్రైబర్స్ ఉంటేనో ఫేమస్ ఉంటేనో కాదు. అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పోటీల్లో నెగ్గితేనే వస్తారు. కాబట్టి ఇక్కడ కూడా బాగానే ఉంటుంది బడ్జెట్ నాకు తెలిసి. నెక్స్ట్ అపర్ణ లేడీ టైగర్. అపర్ణ లేడీ టైగర్ అంటే ఈమె కూడా ఒక మిలిటరీ అమ్మాయి అని అంటున్నారు, సోల్జర్. మరి ఈమె ఏం చేస్తుందో ఒకవేళ ఈ అగ్ని పరీక్షకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. వీళ్ళకి వస్తే వాళ్ళ స్టామినా ఏందని అర్థమవుతుంది. తర్వాత వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదున్నా కానీ, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఇక్కడ సెలెక్ట్ అవ్వంది అయితే మాత్రం, ఇక్కడ పోటీలో గెలవంది మాత్రం ఎవరిని తీసుకోరు. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి అక్సీ అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అతను ఇన్స్టా పేజ్ వచ్చేసి అది ఉంది. ఇతను ఎక్కువగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ రాజకుమారి అని ఒక సోషల్ మీడియా, ఈమె కూడా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ వీడియోలు చేస్తూ ఉంటారు. ఈమె పేరు కూడా వినపడుతుంది. ఇట్లా కొంతమంది పేర్లు అయితే, ఒక 5 మంది పేర్లు అయితే మనకు వినపడుతున్న పేర్లు ఇవి. ఇంకా నెక్స్ట్ మొత్తానికి అయితే అగ్ని పరీక్ష 2.0కి దాదాపు అక్కడి నుంచి 6 నుంచి 7 మందిని ఎక్కువగా తీసుకుంటారనేది టాక్. ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే మేము ముందుకు తీసుకొస్తాను. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో వినే ధన్యవాదాలు.